హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్ అన్నమాట. వాటిని మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాప్ నుండి ఫ్యాన్సీ షాప్ కానీ ఏ షాప్లో అయినా సరే మనకి ఇవి దొరుకుతాయి అన్నమాట. వీటిని తెచ్చుకోవాలి. మనకి కావాల్సిన క్లాత్ని 2 ఇంచెస్ స్క్వేర్ టైప్లో కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బోట్లీ అనే దాన్ని తీసుకున్నాను. చూడండి, దాన్ని తీసుకుని నేను క్లాత్ తీసుకుని దాని మధ్యలోకి పెట్టి ఫోల్డ్ చేస్తాను అనమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దాన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తానో అలా దాన్ని రౌండ్గా అట్లా తిప్పాలన్నమాట. అంటే మనం అలాగే ఉంచితే అది ఊడిపోతుంది అన్నమాట. సో అది అలా టైట్గా స్క్రూని తిప్పినట్టు తిప్పిన తర్వాత దానికి మన మామూలు దారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ దారంతో దానికి 2 రౌండ్లు చుట్టాలి. చుట్టి నేను ఎలా దీన్ని చేస్తున్నానో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దారం తీసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం మామూలు మాల కడతాం కదా, కట్టినప్పుడు దానికి ఎలా వేస్తామో అలా రెండు సార్లు దానికి అలా కుచ్చు వేస్తున్నాను అనమాట. చూడండి, నేను మాల కట్టినట్టుగా కడుతున్నాను. ఎందుకంటే ఇలా కట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నా ఒపీనియన్ అన్నమాట. మాల కట్టినట్టుగా కట్టేస్తాను. స్పీడ్గా నాకు అయిపోతుంది కాబట్టి. అంటే ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు అలా చేస్తారనమాట. నాకైతే ఈ మెథడ్లో వేగా సింపుల్గా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇలా కడుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా దాన్ని మాల్లాగా ఎలా కడుతున్నానో చూడండి. దాన్ని మెల్లి తిప్పి 2 సార్లు దానికి దారం చుట్టి మళ్ళీ తీగలాగా 2 సార్లు మాల్లాగా కడుతున్నాను అనమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మనకైతే పోట్లీ బటన్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి, వీటన్నిటిని నేను మాల కట్టాను అనమాట. ఈ మాల కట్టినవన్నీ ఒక్కొక్కటి నేను కట్ చేసుకుంటాను. చూడండి, ఆ దారాలని ఒక్కొక్కటి నిదానంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నీ కూడా అలాగే 1 బై 1 అన్నీ అలా కట్ చేయాలన్నమాట. చూడండి, మాల కట్టినటువంటి మాలను ఒక్కొక్కటి అలా కట్ చేస్తున్నాను. ఇలా అయితే నాకు స్పీడ్గా అయిపోతుంది. డ్రెస్సులకు కానీ బ్లౌజెస్ కానీ దేనికైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ కదా, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా పెట్టుకోవచ్చు అనమాట. ప్రతిదానికిను యూస్ చేస్తారు. ఇవి చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఉండి చక్కగా మనం ఇలాంటి చిన్నవి ఏదైనా చిన్న వర్క్ మన డ్రెస్సులకి మనం పెట్టుకుని కుట్టుకుని ఆ డ్రెస్ వేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మొత్తం కట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది సేమ్ అలాగే ఉంచకూడదు ఫ్రెండ్స్. మనం కుట్టుకునేటప్పుడు మనకు కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది. అందుకని దాన్ని కట్ చేయాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచుకోవాలి. ఒక 1 ఇంచు ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఉంచుకోవాలన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఎంతో బ్యూటిఫుల్ అయినటువంటి పోట్లీ బటన్స్ అనేవి మనకైతే తయారైపోయినాయి అన్నమాట. చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.